హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాజమండ్రి ఘటన, ముఖ్యంగా మెడికో ప్రియాంక హత్య కేసుకు సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో అసలు పోలీసులు ఎందుకు విచారణ జరిపించలేదు, కొన్ని విషయాలను అసలు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శించారు, ఈ రెండు ప్రశ్నలకు ఆన్సర్ దొరకకపోవడంతోనే ఈ అనుమానాలు, సందేహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజంగానే ఇది ఒక రాజమండ్రి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెబుతున్నట్టుగా, పోలీసులు చెబుతున్నట్టుగా ఇదొక హిట్ అండ్ రన్ కేసా, లేదా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఒక హత్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ, ఈ అనుమానాలు, ఈ సందేహాలు, ఈ విమర్శలు రావడానికి కారణం లేకపోలేదు. ఇదంతా పోలీసులు దాఖలు చేసినటువంటి ఆ సెక్షన్లు చూసినా, ఆ ఛార్జ్ షీట్ చూసినా, పోలీసుల వ్యవహార శైలి చూసినా, పోలీసులు విస్మరించినటువంటి విచారణాంశాలు చూసినా ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు బలపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని కాదు, మరొకటి కాదు. ముఖ్యంగా బాధితురాలి ఎవరైతే హతురాలు ఉన్నారో, హత్యకు గురైనటువంటి మెడికో ప్రియాంక తండ్రి సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై, ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు, ప్రశ్నలు గుప్పించినటువంటి, ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ఇదే అంశాన్ని చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి కానీ, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ సమాధానం రావాల్సి ఉంది. ఖచ్చితంగా అనుమానం కలిగించే ప్రశ్నలు ఇవి, అనుమానం రేకెత్తించే సందేహాలు ఇవి. ఈ కేసులో అసలు నిజాలు ఏమున్నాయి, నిజాలు ఏమైనా దాచే ప్రయత్నం చేసిందా అంటూ ఆయన కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిందని తెలుస్తున్నా పోలీసులు ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్లక్ష్యంగా విచారణ ఎందుకు కొనసాగిస్తున్నారు? 3 రోజుల పాటు, వాస్తవానికి ఈ ఘటన జరిగింది 3వ తేదీన, కానీ 7వ తేదీన మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే 4 రోజుల పాటు పోలీసులు కేసు నమోదు చేయకుండా ఏం చేస్తున్నారు? అంటే ఎవరిని దాచిపెట్టడానికి, ఎవరిని సేవ్ చేయడానికి ప్రయత్నించారు? ఈ 4 రోజుల్లో అసలు ఏం జరిగింది? ఘటన జరిగింది 3వ తేదీనైతే, మీరు కేసు కట్టింది 6, 7 తేదీల్లో అయితే 3-4 రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారు? 3-4 రోజులు మీ పక్కన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి అత్యంత చేరువలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ గురించి మీకు తెలియలేదంటే ఇది ఎవరు చేశారు, ఏం చేశారు? సీసీటీవీ విజువల్స్ ఉన్నాయి, అయినా సరే ఎందుకు పట్టించుకోలేదు? ఎవరైనా ఒత్తిడి మేరకు 4 రోజులు మీరు ఆలస్యం చేశారా? 4 రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో, సోషల్ మీడియా మాధ్యమాలకు రావడంతో ఇక తప్పని పరిస్థితి అయి కేసు కట్టాల్సి వచ్చిందా? అంటే ఈ 4 రోజులు ఎవరు మిమ్మల్ని ఆపారు కేసు కట్టకుండా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొన్నటువంటి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ వ్యవహారంపై కూడా విచారణ జరగాలంటున్నారు మార్గాని భరత్. అసలు మొత్తం వ్యవహారానికి కారకుడుగా, మొత్తం వ్యవహారంపై ఇన్ని అనుమానాలు, ఇన్ని ఆరోపణలు రావడానికి కారణం ప్రకాష్ నగర్ సిఐగా వ్యవహరిస్తున్నటువంటి బాజీలాల్ అనుసరించినటువంటి వ్యవహార శైలి మాత్రమే. సో అందుకే అటువంటప్పుడు ఒక పోలీస్ స్టేషన్ సిఐ వ్యవహార శైలి కారణంగా ఇంత వివాదాస్పదంగా మారినప్పుడు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, అతన్ని ఎందుకు సస్పెన్షన్లో లేదా వీఆర్లో ఉంచలేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనమైనటువంటి కేసు, అనేక అనుమానాలు ఉన్నటువంటి కేసు, ఒక హిట్ అండ్ రన్ అయితే జనరల్గా ఏం జరుగుతుంది, హిట్ చేసి పారిపోయే ప్రయత్నం చేస్తారు, కానీ గుద్దడం, ఢీ కొట్టడం, వెనక్కి రావడం, మళ్ళీ ఢీ కొట్టడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఢీ కొట్టి తలమేంచి పోనిచ్చేయడం కారు. ఇదేదో యథాలాపంగా జరిగినట్టయితే అక్కడ సీసీటీవీ విజువల్స్లో అయితే కనిపించడం లేదు. మరి ఆ సీసీటీవీ విజువల్లో ఇంత క్లియర్గా ఒక నిర్లక్ష్యమే కాకుండా ఏదో ఉద్దేశపూర్వకంగా జరిపినట్టు కనిపిస్తున్నప్పుడు ఆ నిందితులను ఎందుకు ట్రాక్ చేయలేదు?
కేవలం హిట్ అండ్ రన్ కేసుగా ఒక చిన్న ప్రమాదంగా ఎందుకు అభివర్ణించే ప్రయత్నం చేశారు? ఆ తర్వాత అయితే సెక్షన్లు మార్చారు, కానీ ముందైతే మీరు కట్టింది హిట్ అండ్ రన్నే కదా, సీసీటీవీ విజువల్ ప్రకారమే కదా కట్టింది. సీసీటీవీ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి అటువంటప్పుడు హిట్ అండ్ రన్గా చిన్న కేసుగా ఎందుకు అభివర్ణించాల్సి వచ్చింది? ఎవరిని దాచిపెట్టడానికి, ఎవరి ఒత్తిడి మేరకు ఈ ప్రయత్నం చేశారనేది పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత క్లియర్గా కనిపిస్తున్నా సరే ఆ నిందితులు ఎక్కడికి వెళ్ళారు? ఢీ కొట్టేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఫోన్ డేటాను ఎందుకు ట్రాక్ చేయలేదు? ఫోన్ డేటా ట్రాక్ చేసి ఉంటే వాళ్ళు ఎవరెవరిని సంప్రదించారు? దీనిపై నిజంగానే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు కానీ విమర్శలు కానీ వినిపిస్తున్నాయో, నిజంగానే ఆయా వ్యక్తులకు ఈ నిందితులు హిట్ అండ్ రన్ చేసి పారిపోయిన తర్వాత వారిని సంప్రదించారా లేదా? ఒకవేళ సంప్రదించి ఉంటే కేసు క్లియర్ అయిపోతుంది కదా. సంప్రదించకపోతే నిజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం కానీ అధికార పార్టీ హస్తం కానీ లేదని చెప్పి తేలిపోతుంది. సో అటువంటిప్పుడు నిందితుల్ని ఎందుకు ట్రాక్ చేయరు? ఒకటి, నిందితులు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వారిని ఎందుకు ట్రాక్ చేయలేదు? ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది దాదాపు 4 రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, అది కూడా స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు. సో అటు మరోవైపు వాళ్ళ ఫోన్ డేటాను ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు? ఫోన్ డేటాను తీసి ఎందుకు విశ్లేషించలేకపోయారు? ఇది కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సంధిస్తున్నారు. మధ్యమంతలో జరిగినటువంటి ఘటనగా దీన్ని ఎందుకు తేలిగ్గా తీసి పారేసే ప్రయత్నం చేశారు? స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. మధ్యలో జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ఒక ప్రమాదంగా ఎందుకు అభివర్ణించే ప్రయత్నం చేశారు? అంటే దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? ఏదైనా ఒత్తిడి ఉందా, లేదా మీకు కావలసినటువంటి మనుషుల నిందితులు? అందుకే మీరు దీన్ని కేవలం ఒక మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అండ్ రన్ కేసుగా దీన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారా? దీన్ని ఒక చిన్న ప్రమాదంగా అభివర్ణించే ప్రయత్నం చేశారా? సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ రాజమండ్రిలో మూడవ తేదీన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు, రాజమండ్రి నడుబొడ్డున జరిగింది. సీసీటీవీ విజువల్ సాక్ష్యంగా ఉన్నాయి. అందరూ తరచూ పెద్ద ఎత్తున రాకపోకలు సాగించే ప్రాంతం ఇది. అది కూడా ఒక మాల్ మెయిన్ గేట్లో జరిగినటువంటి అంశం ఇది, ఘటన ఇది, ప్రమాదం ఇది. మరి అటువంటప్పుడు 3వ తేదీన జరిగితే 6, 7 తేదీల వరకు రాజమండ్రి మీడియాకు ఎందుకు తెలియలేదు? ఎందుకు మౌనం వహించింది? సోషల్ మీడియాలో ఎందుకు రాలేదు? అన్ని అనుమానాలే, అన్ని ప్రశ్నలే, అన్నిటికీ సమాధానం కావాలి. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అనుమానాలు ఉన్నా సరే ఎందుకు విచారణ ఆ దిశగా కొనసాగలేదు? ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనేది మార్గాన్ని భరత్ ఆరోపిస్తున్నటువంటి అంశం. నిందితుల ఘటన అనంతరం వెళ్ళిన మార్గాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కడికక్కడ. ఎందుకంటే అదంతా జేఎన్ రోడ్డు, మెయిన్ రోడ్ ప్రాంతం అది. ఆ రోడ్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు చాలా ఉంటాయి. సో ఆ ఘటన తర్వాత వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళారనేది సీసీ కెమెరాల వివిధ జంక్షన్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు? వీరికి సంబంధించినటువంటి వివరాలు ముందుగానే తెలుసుకున్నా ఆలస్యంగా ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ సిఐ మొత్తం ఘటనకు, మొత్తం ఆరోపణలకు, మొత్తం విమర్శలకు కారణమైనటువంటి ఈ కేసును కేవలం హిట్ అండ్ రన్గా తేలిగ్గా తీసిపారేసే ప్రయత్నం చేసినటువంటి స్టేషన్ బెయిల్ వచ్చే కేసుగా దీన్ని నమోదు చేసినటువంటి సిఐపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ఈ 10 ప్రశ్నలు మార్గాన్ని భరత్ సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది, స్థానిక నేతలపై ఉంది, పోలీసులపై అంతకంటే ఎక్కువగా ఉంది. మొత్తానికి రాజమండ్రిలో ప్రమాదం హత్యగా పరిణమించినటువంటి మెడికో ప్రియాంక కేసులో రోజురోజుకు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా పోలీసుల వ్యవహార శైలి, పోలీసుల విచారణ తీరు చూస్తుంటే ఎవరినో దాచిపెట్టడానికి, ఎవరో ఒత్తిళ్ల మేరకు ఇదంతా జరుగుతోందనే అనుమానాలు మాత్రం రోజురోజుకు బలపడుతున్నాయి.